హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా యాక్టివిస్టులుగా పనిచేసేటువంటి ఒక 200 మందికి పైగా అరెస్టులు జరిగాయి. కీలకమైనటువంటి వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కీలక వ్యక్తి. వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ భారతికి ఆయన పిఏనో ఏవో పనిచేశారు అని అంటారు. అతన్ని అరెస్ట్ చేశారో. ఆ అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా డిఐజీ కోయ ప్రవీణ్ ప్రకటన కూడా చేసి వీళ్ళ ఆర్గనైజ్డ్గా ఏ విధంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి, సుమారుగా ఒక 400 అకౌంట్లను క్రియేట్ చేసి దాని ద్వారాగా రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్యమైనటువంటి పదజాలం, అశ్లీలమైనటువంటి చిత్రాలు, అశ్లీలమైనటువంటి మాటలు, వీడియోలతో వీళ్ళంతా కూడా అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది అనేటువంటి దాని మీద పోలీసులు ప్రకటన చేశారు. ఇంటూరి రవికిరణ్ అనేటువంటి ఇంకొక సోషల్ యాక్టివిస్టు ఇలాగా ఒక 200 మందిని అరెస్ట్ చేశారు. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం అని అంటే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులందరిని అరెస్ట్ చేయటమే ఈ శాంతి భద్రతలను కాపాడటం అన్నట్టుగా ఒకటి నడుస్తుంది. సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థుల మీదనో తమకు ఇష్టం లేనటువంటి వాళ్ళ మీదనో పరిధి దాటి అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టడం తప్పు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరిని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి దోషంలో చేసినా, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యవహారం చేసినా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. రాజకీయ పార్టీ అయినా సరే దాని రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ విధంగా ఆర్గనైజ్డ్గా నేరం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. దాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కనుక ఒకసారి కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద పోస్టులు పెట్టినటువంటి వ్యవహారం అవన్నీ ఇప్పుడు వెలికి తీసి ఇప్పుడు వాటి మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంది, ఇవన్నీ అసలు అన్నీ పోయినాయి. కేవలము రాష్ట్రంలో శాంతి భద్రతలు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ యాక్టివిస్టులు గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించి ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమే పెద్ద కర్తవ్యం అన్నట్టుగా ఒకటి నడుస్తున్నటువంటి వ్యవహారం. దీంట్లో మీడియాలో కథనాలు, వ్యవహారం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ టార్గెట్ ఏంది ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అని అంటే వర్రా రవీందర్ రెడ్డి, అదేవిధంగా ఇంటూరు రవికిరణ్, వీళ్ళందరూ ఆర్గనైజ్డ్గా చేసినటువంటి క్రైమ్. దీంట్లో సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కూడా సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ వీళ్ళందరి మీద పోస్టులు పెట్టడానికి, అక్రమంగా వీళ్ళ మీద వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా చేయడానికి వీళ్ళందరూ చేశారు. కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి అనేటువంటి విధంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి వాళ్ళు. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరు రవికిరణ్ లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు అనుగుణంగా వీళ్ళ మీద ఇప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తారా ఏంటి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అది సజ్జల భార్గవ రెడ్డి వరకే పరిమితమైంది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు, ఆజ్ఞ మేరకే మేము ఇవన్నీ చేసామని వీళ్ళు పోలీసు దర్యాప్తులో, పోలీసు ఇంట్రాగేషన్లో చెప్పారు అని వాళ్ళ వాంగ్మూలాలు తయారు చేసి వాటి మీద పోలీసులు చేస్తున్నారు. మరి వాళ్ళ దానికి అనుగుణంగా మరి ఏమైనా ఆధారాలు సేకరించి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి మీద కూడా కేసులు నమోదు చేస్తారా ఏంటని చూడాలి. సజ్జల భార్గవ రెడ్డి అయితే ఈరోజు హైకోర్టులో ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ కావాలని దాని మీద. తన మీద ఎక్కడ ఈ కొడాలి నానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం సంబంధించినటువంటి దాంట్లో ఒక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి దాంట్లో సజ్జల భార్గవ రెడ్డి పేరును కూడా అక్కడ పోలీసులు చేర్చారు. అది మీద కేసు నమోదైంది. ఆ కేసులో బెయిల్ కావాలి అనేటువంటి దాని మీద అతను కోర్టును ఆశ్రయించారు. మరి అది హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే ఆ కేసు కూడా కొట్టేయాలని
ఇప్పుడు వర రవీందర్ రెడ్డి, ఇంటూరు రవికిరణ్ ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం మళ్ళీ అక్కడ కేసులు నమోదు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మరి సజ్జల భార్గవరెడ్డి మీద కేసులు నమోదు చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి అన్నింటిలో ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలా, లేకపోతే అన్నిటినీ కలిపి, లేకపోతే నా మీద ఇట్లా అక్రమ కేసులు పెడుతున్నారు, ఆ అక్రమంగా అరెస్ట్ చేయొద్దనే దాని మీద అతను ఏమైనా కోర్టుకు వెళ్తారా ఏంటి అనేది చూడాలి. అసలు ఈ అరెస్టుల పరం ఎంతవరకు వెళ్ళిద్దని. అయితే ఇప్పుడు ఈ 1-2 రోజులు జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే, పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ని తిట్టారు, పవన్ కళ్యాణ్ కుటుంబీకుల్ని తిట్టారు, చంద్రబాబు నాయుడిని తిట్టారు, నారా లోకేష్ని తిట్టారు. ఇవన్నిటి మీద పెద్ద చర్చ మీడియాలో జరుగుతుంది. వీటి మీద ఈ రోజున పోసాని కృష్ణమురళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఏకంగా మీరు అరెస్ట్ చేసుకోండి, మీరు అరెస్టులు చేయడానికే పెట్టుకున్నారు కదా అని అతను చాలా ప్రశ్నలు వేశాడు ఈ మీడియాకి కానీ ప్రభుత్వానికి కానీ. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు, అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని కానీ మిగతా వాళ్ళ కుటుంబం కానీ ఇప్పుడు ఎలా తిడుతున్నారు అనేటువంటి దాని మీద అతను కొన్ని ఇలాగా పవన్ కళ్యాణ్ కుటుంబీకుల మీద కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఎలాగా ఇంతకుముందు వాళ్ళకి పడనప్పుడు ఎలా తిట్టారు, ఇవన్నీ కూడా పోసాని కృష్ణమురళి చెప్పినటువంటి మాట ప్రెస్ కాన్ఫరెన్స్. వాళ్ళు తిట్టుకున్న వాళ్ళు మేము ఎక్కడో ఏం మాట్లాడినా అనేదాన్ని లేకుండా మేమేదో సైకోలు అది ఇది అంటూ కూడా మా మీద ఈ రోజున ప్రచారం చేస్తున్నారు. మీడియా కొంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని అతను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. TV5, AVN వీళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే మీడియా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలి, కానీ ఆ స్థితిలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఈ రోజున ఉన్నటువంటి ఇప్పుడు అధికార పక్షానికి ఒత్తాసు పలుకుతుంది. ప్రతిపక్షం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి ఈ దమనకాండ, పోలీసుల దమనకాండకు కూడా వీళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు. అతని స్టైల్లో అతను చెప్పాడు. మరి అరెస్ట్ చేసుకోండి అని పోసాని కృష్ణమురళి మీద కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ కంప్లైంట్లు చేయడం, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు గోదావరి జిల్లాలో దాని మీద ఎస్పీలకి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే ఉంది కదా ప్రభుత్వంలో, కేసులు పెడతారు, ఎఫ్ఐఆర్లు కడతారు. దాంట్లో అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, కోర్టులో ఏమైనా మరి రిమాండ్ విధిస్తాయా లేదా బెయిల్ ఇస్తుందా అని అతను నేను రెడీ, కేసులు పెట్టుకోండి, మీరు అరెస్ట్ చేసుకోండి అని నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సవాల్ విసిరాడు. అది చూద్దాం మరి ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తారు. ఇంకా ఎవరెవరు టార్గెట్లో ఉన్నారయ్యా అంటే RGV, ప్రముఖ సినిమా డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ, ఆయన మీద కూడా ప్రకాశం జిల్లా మద్దిపాలెం పోలీస్ స్టేషన్లో ఎక్కడో కంప్లైంట్ చేయడం. ఏంటి ఆయన మీద కేసు అంటే, ఎప్పుడు వ్యూహం సినిమా అప్పుడు సినిమా తీసిన సమయంలో వ్యూహం శబదం సినిమాలు తీశాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళ మీద వ్యంగ్య చిత్రాలతో కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. కాబట్టి ఆయన మీద కేసు పెట్టండి ఆయన. మరి ఆయన మీద కేసులు పెట్టారు, ఇప్పుడు మరి అరెస్ట్ చేస్తారా? తర్వాత శ్రీరెడ్డి, ఇక ఆవిడ బండబూతులు తిడుతుంది ఎవరిని పడితే వాళ్ళని. మరి ఆవిడ కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడు గతంలో తిట్టాను, ఇప్పుడు నేను తిట్టనులే, సారీ అనేది మధ్యలో మీడియాలో ఆవిడ ఒక వీడియో వదిలారు. సరే, ఆవిడ అంతే ఉంటుందా లేకపోతే తిట్టకుండా ఉంటుందా లేదా అనేది ఆ సంగతి తర్వాత. ఆవిడ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనే దాని మీద ఇవన్నీ కూడా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకటి, ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాల్సిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు, అదేవిధంగా అంబటి రాంబాబు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తన కుటుంబీకులు, తన ఆడపిల్లల మీద కూడా అసభ్యంగా పోస్టులు పెట్టారు. మరి వీటి మీద ఏంటి చర్యలు తీసుకుంటారో మేము DGP కంప్లైంట్ చేసాం, ఆధారాలతో కంప్లైంట్ చేసాం. మరి ఎక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా తిట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు లేవు కదా అని మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మీరు అరెస్టులు అయితే ఈ సోషల్ మీడియాలో తప్పు చేసినటువంటి వాళ్ళు అందరిని అరెస్ట్ చేస్తే పెద్ద సమస్య ఉండదు. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులే టార్గెట్గా జరుగుతున్నటువంటి అరెస్టుల నేపథ్యం ఇది. మరి అధికారం ఉంది కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన, ఇది ఒక కక్ష సాధింపనేటువంటి వాదన కూడా ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. వైసీపీ అనేది ఏంటంటే ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్, దాంట్లో భాగంగానే ఇవంతా డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు, అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నారు, డైవర్ట్లో భాగమని అంటున్నారు. మొత్తానికి అయితే మాత్రం అరెస్టుల పరంగా అయితే చర్చనీయాంశంగా మరి ప్రజలైతే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేటువంటి దాని ప్రజల అబ్జర్వేషన్ అయితే ఖచ్చితంగా.